श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము. శ్రీ సాయి సచ్చరిత ప్రారంభం. ప్రారంభించిన కార్యం నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని విద్వజ్జనులు తమ ఇష్టదేవతల అనుగ్రహ ప్రాప్తి కొరకు ముందుగా మంగళాచరణాన్ని ఆచరిస్తారు. కారణం, మంగళాచరణ వలన కలిగే ప్రయోజనం సర్వ విఘ్న నివారణం, ఇష్టార్థ సిద్ధి మరియు అందరికీ అభివందనం జరుగుతుంది. మొదట తొలి పూజితుడైన వక్రతుండ హేరంబమూర్తి, చతుర్దశ విద్యలకు అధిపతి మంగళ రూపుడగు గజాననుడైన గణపతికి నమస్కారం.
నీ ఉదరం చతుర్దశ భువనాలకు ఆలవాలం, అందుకే నిన్ను లంబోదరుడు అని అంటారు. భక్తుల విఘ్నాలను తొలగించడానికి నీ హస్తముందు పదునైన పరుశువును ధరించావు. విఘ్నాలనే విఘాతాలను తొలగించే గణనాథ గజానన, నా ఈ వచనాలను ప్రాసాదికంగా అనుగ్రహించు. నీకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నీవు భక్తులకు సహాయకారివి. నీ కాలి కడియం క్రింద విఘ్నాలు నశిస్తాయి. నీ కృపా కటాక్షంతో దారిద్ర్యం దూరంగా పారిపోతుంది. నీవు భవార్ణవాన్ని దాటించే నౌకవు. అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతివి. నీవు వృద్ధి సిద్ధుల సహితంగా నన్ను ప్రసన్నంగా చూడు. జయ జయ మూషిక వాహన, విఘ్నకాణలను నరికివేసే గిరిజానందన, మంగళవదన, నీకు నా అభివందనలు. కార్యం నిర్విఘ్నంగా పరిపూర్తి కావడానికి, మంగళ ప్రాప్తికి ఇష్టదేవతలకు నమస్కరించే శిష్టాచారాన్ని నేను పాటిస్తున్నాను. ఈ సాయియే గజాననుడైన గణపతి. ఈ సాయియే పరుశుని చేతబట్టుకుని విఘ్నాలను తొలగించేవారు. వీరే స్వయంగా తమ లీలలను వర్ణిస్తారు. సాయియే బాలచంద్ర గజాననుడు, ఏకదంత గజకర్ణుడు వీరే. విరిగిపోయిన దంతంతో విఘ్న కానలను విచ్ఛేదం చేసేవారు వీరే. ఓ సర్వమంగళ మాంగళ్య, లంబోదర, గణాధీశ, అభేద రూప, సాయి దయామయ, మమ్మ ఆత్మానంద నిలయానికి తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు బ్రహ్మకుమారి చాతుర్యలహరి అయిన సరస్వతికి నమస్కారం. ఈమె నా జిహ్వను హంసగా చేసుకుని దానిపై ఆరుడు రాలుగుగాక. బ్రహ్మవీణను చేతబట్టుకుని నొసట ఎర్రటి కుంకుమరేఖతో ధవళ వస్త్రాలను ధరించిన హంసవాహిని, నన్ను కరుణించు. జగన్మాత అయిన ఈ వాగ్దేవత యొక్క అనుగ్రహం లేకపోతే ఈ సారస్వత కథారచన నాకు సాధ్యమా? జగజ్జనని వేదమాత, విద్యా విభవ గుణసరిత, సాయి సమర్థుని చరితామృతాన్ని నా ద్వారా అందరికీ పానం చేయించు. సాయియే భగవతి, సాయియే సరస్వతి. భక్తులను ఉద్ధరించడానికి ఓంకార వీణను చేత ధరించి తమ చరితాన్ని తామే గానం చేస్తున్నారు. సృష్టి స్థితి లయకారకులు, సత్వరజస్తమో గుణాకారులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కారములు. ఓ సాయినాథ స్వప్రకాశ, మీరే మా గణాధీశులు. మీరు మాకు సావిత్రిపతి, రమాపతి, ఉమాపతి కూడా. మీరే మా సద్గురువు. భక్తులను భవనదిని దాటించి తీరానికి తీసుకువెళ్లే నౌక మీరే. పూర్వజన్మల పుణ్యమేదో లేనిదే మాకు మీ పాదాల వద్ద ఆశ్రయం లభిస్తుందా? సకల జనుల దుఃఖాలను తొలగించే క్షీరసాగర నివాసి, మా కులదైవమైన ఆది నారాయణునకు నమస్కారం. పరశురాముడు సాగరాన్ని నెట్టిన కారణంగా నిర్మాణమైన నూతన భూభాగానికి కొంకణమని పేరు. అక్కడ నారాయణుడు ప్రకటమయ్యాడు. సకల జీవులలో అంతర్యామిగా ఉంటూ తన కృపా దృష్టితో నియమంగా వారి సంరక్షణ చేస్తున్నాడు. నేను వారి ప్రేరణకు అధీనుణ్ణి. అట్లే భార్గవుడు యజ్ఞ సమాప్తి కొరకు తీసుకువచ్చిన గౌడ దేశీయ మహాముని అయిన మూల పురుషునికి అత్యాతరంగా నమస్కరిస్తున్నాను. ఇప్పుడు పూర్వజులైన గోత్రస్వామి భరద్వాజ ఋషీశ్వరునికి, ఋగ్వేద శాఖకు చెందిన ఆది గౌడ బ్రాహ్మణులకు వందనం చేస్తున్నాను. తరువాత భూమిపైన పరబ్రహ్మావతారులైన బ్రాహ్మణులకు, యాజ్ఞవల్క్య, భృగు, పరాశర, నారదాది మునీంద్రులకు నమస్కారం. పరాశర సుతుడైన వేదవ్యాసునకు, సనక సనందన సనత్కుమారులకు, శుకునకు, సూత్రకారకుడైన శౌనకునకు, విశ్వామిత్ర వశిష్ఠులకు, వాల్మీకి, వామదేవ, జైమిని, వైశంపాయనాది నవయోగీంద్రుల చరణాలకు సాష్టాంగ ప్రణామాలు. ఇక నివృత్తి, జ్ఞానేశ్వర, ముక్తాబాయి, సోపాన, ఏకనాథ, జనార్దన స్వామి, తుకారాం, కాన్హోబా, నరహరి మొదలగు సాధు సజ్జనులకు నమస్కారం. ఈ గ్రంథంలో అందరినీ పేర్కొనేందుకు అవకాశం లేదు గనక అందరికీ ప్రణామం చేసి నేను వారి ఆశీస్సులు వేడుకుంటున్నాను. ఇక ప్రపంచం నిరర్థకమని తెలుసుకుని బదరీ కేదారులో స్థిరపడిన పుణ్యాత్ముడు నా పితామహుడైన సదాశివునికి నమస్కారం. తరువాత కంఠమందు రుద్రాక్షలు ధరించి ఆరాధ్య దైవమైన సదాశివుని సదా ఆరాధించిన నా పితృదేవునికి నమస్కారం. నాకు ఈ జన్మను ఇచ్చి అహోరాత్రులు కష్టపడి నన్ను పోషించిన నా కన్నతల్లికి వందనం. ఆమె ఉపకారాన్ని ఎంతగా స్మరించను. చిన్నతనంలోనే కన్నతల్లి నన్ను వదిలిపోగా నన్ను మా పిన్ని కష్టపడి పెంచింది. ఆమె అనవరతం హరిస్మరణలో ఉండేది. ఆమె చరణాలకు నమస్కారం. అందరిలో పెద్దవాడు, అనుపమాన సోదర ప్రేమతో నా కొరకు ప్రాణాలను సైతం ఇవ్వగలిగిన మా పెద్దన్నయ్య పాదాలపై శిరస్సు ఉంచుతున్నాను. ఇక శ్రోతలకు నమస్కారం చేసి ఏకాగ్ర మనసుతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీరు పరధ్యానంగా ఉంటే నాకు శాంతి ఎక్కడిది? శ్రోతలు గుణవంతులు, చతురులై ఉండి కథాశ్రవణమందు ఆతురతతో ఉంటే వక్తకు ఉత్సాహం, సంతోషం కలుగుతుంది. శ్రోతలు సావధానంగా లేకపోతే ఈ కథకు ఏం ప్రయోజనం? అందుచేత ప్రసన్న చిత్తంతో శ్రవణం చేయండి. మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నాకు పాండిత్యం లేదు. నేను గ్రంథ పారాయణం కానీ సత్కథా శ్రవణం కానీ చేయలేదు. ఇది మీకు బాగా తెలుసు. నా అవగుణాలు, నా లోపాలు నాకు పూర్తిగా తెలుసు. అయినా గురువు యొక్క వచనాన్ని పాటించడానికి నా ఈ గ్రంథరచన ప్రయత్నం. మీ ముందు నేను తృణ సమానునని నా మనసుకు తెలుసు. అయినా నన్ను కరుణించి మీ హక్కును చేర్చుకోండి.
ఇక బుద్ధిని స్ఫురింపజేసే సద్గురుని స్మరించి త్రికరణ శుద్ధిగా వారి శరణుదొచ్చి భక్తితో వారి చరణాలకు నమస్కరిస్తున్నాను. భోజన సమయంలో మొదటి పదార్థాన్ని చివర వడ్డించే విధంగా గురు వందనంతో వందన సమర్పణ సమాప్తి చేస్తాను. ఓం నమో సద్గురుదేవా. చరాచరాలకు విశ్రామధామం మీరే, దయామయ. విశ్వమంతటికి అధిష్టానం మీరొక్కరే. సప్త ద్వీపాలతో నవఖండాలుగా ఉన్న పృథ్వీని మరియు సప్త స్వర్గాలను సప్త పాతాళాలను ఉద్భవింపజేసిన హిరణ్య గర్భాండమే బ్రహ్మాండమని ప్రసిద్ధి. ఈ బ్రహ్మాండానికి జన్మనిచ్చిన దానిని అవ్యక్తము లేక మాయా అని అంటారు. సద్గురు స్థానం ఆ మాయకు అతీతంగా ఉంటుంది. వారి మహిమను వర్ణించలేక వేద శాస్త్రాలు మౌనం వహించాయి. యుక్తి ప్రయుక్తులు ప్రమాణాలు వారి వద్ద చెల్లవు. సద్గురు మిమ్ము దేనితో పోల్చాలన్నా అంతటా మీరే. దృష్టికి ఏవి కనిపించినా అవన్నీ మీరు స్వయంగా నటించే మీ రూపాలే. ఇటువంటి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ కరుణాసాగర స్వసంవేద్య సర్వాతీత అనాద్యనంత మీకు వందనం. నిత్యానంద పూర్ణకామ స్వప్రకాశ సర్వోత్తమ మంగళధామ ఆత్మారామ గురువర్య మీకు నా ప్రణామాలు. మీ స్తవనం చేయలేక వేదాలు శృతులు మౌనం వహించగా మీ గురించి తెలుసుకోవడానికి నా జ్ఞానం ఏపాటిది. జై జయ సద్గురు కరుణాసాగర, జై జయ గోదావరి తీర విహార, జై జయ బ్రహ్మ విష్ణు మహేశ్వర దత్తావతార మీకు నమస్కారం. సద్గురువు లేకపోతే బ్రహ్మకు బ్రహ్మత్వం లేదు. అట్టి సద్గురువుకు ప్రేమగా అనన్య శరణుజొచ్చిన ప్రాణాలను సమర్పించాలి. అట్టి సద్గురువుకు ప్రేమగా అనన్య శరణుజొచ్చి పంచప్రాణాలను సమర్పించాలి. శిరస్సుతో పాదాలకు వందనం, హస్తాలతో చరణ సంవాహనం, నయనాలతో ముఖావలోకనం, నాసికతో వారి చరణ తీర్థాన్ని ఆగ్రాణం చేయాలి. శ్రవణాలతో సాయి గుణగణాల శ్రవణం, మనస్సుతో వారి ధ్యానం, చిత్తంతో అనవరతం వారి చింతన చేస్తే ప్రాపంచిక బంధనం తొలగిపోతుంది. భక్తి శ్రద్ధలతో తనువు మనస్సు ధనం సద్గురు చరణాలకు సమర్పించి సద్గురు సేవలో ఆజన్మాంతం ఆయును వెచ్చించాలి. గురునామం, గురువు యొక్క సహవాసం, గురు కృప మరియు గురు చరణ పాయసం, గురు మంత్రం మరియు గురు గృహ నివాసం ఇవి అత్యంత ప్రయాసతో లభిస్తాయి. వీనిలో ప్రచండ శక్తి ఉంది. ఇవి భక్తులను పరీక్షించి వారికి తెలియకుండానే మోక్షద్వారం వరకు నెట్టుకుంటూ తీసుకుని పోతాయి. గురు సాంగత్యం గంగాజలం వలె మనోమాలిన్యాన్ని ప్రక్షాళనం చేసి నిర్మలం చేస్తుంది. మనస్సు వంటి చంచలమైనది మరొకటి ఉంటుందా? అటువంటి దానిని కూడా హరిచరణాలందు నిశ్చలంగా స్థిరపరుస్తుంది. సద్గురు చరణ సేవయే మనకు వేద శాస్త్ర పురాణాలు. సద్గురు చరణాలయందు సాష్టాంగ వందనం మనకు యోగ యాగ తపస్సాధనలు. శ్రీ సద్గురు యొక్క పవిత్ర నామం మనకు వేద శాస్త్రం. సాయి సమర్థ ఇదే మన మంత్రం, యంత్రం, తంత్రం కూడా ఇదొకటే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. జగత్తు వట్టి మిథ్య అన్న జ్ఞానం మరియు బ్రహ్మ మాత్రమే సత్యము అన్న అనుభవ జ్ఞానం కలిగించే పరమార్థ ప్రాప్తి స్థితిని సాయి తన భక్తులకి ప్రసాదిస్తారు. పరమాత్మ సుఖము, పరమాత్మ ప్రాప్తి, బ్రహ్మానంద స్వరూప స్థితి ఇత్యాది శబ్దజాలపు చిక్కుల్లో పడకుండా చిత్తవృత్తి ఆనందమయం కావాలి. ఎవరి చిత్తవృత్తి సర్వదా ఇట్టి ఆనంద స్థితిలో ఉంటుందో వారి మనసు ఎప్పుడూ సుఖంగా శాంతంగా ఉంటుంది. ఇదే పరమపద ప్రాప్తి. సాయి ఆనంద వృత్తికి గని సదా సాగరంలా పరిపూర్ణంగా ఉండే సాయి వద్ద భాగ్యవంతులైన భక్తులకు పరమానందానికి కొరత లేదు. శివుడు శక్తి, పురుషుడు ప్రకృతి, ప్రాణము గతి, దీపము దీప్తి ఇవి శుద్ధ బ్రహ్మ చైతన్యము యొక్క వికృతులు. ఇవి ఒక్కటే అయిన ద్వైత భావాన్ని కలిగిస్తాయి. ఏకాకి రమించలేడని శృతి వచనము. అందువల్ల ఇతరుల సాంగత్యాన్ని కోరి బ్రహ్మస్యాం అనేకంగా మారతానని పరబ్రహ్మ అనేకంగా మారి మరలా ఏకత్వంలో మిళితమై పోవడం జరుగుతుంది. శుద్ధ బ్రహ్మస్థితి యందు పురుషుడు లేడు, ప్రకృతి లేదు. సూర్యుడు ఉన్న చోట పగలు రాత్రి ఎలా ఉంటాయి?
గుణాతీతమైన మూల నిర్గుణ బ్రహ్మతత్వము భక్తుల శ్రేయస్సు కొరకు సత్వగుణ శోభితుడై సగుణ సాకార రూపంలో అవతరించిన సాయికి శరణు శరణు. వారికి అనన్య శరణజొచ్చిన వారి కష్టాలు తొలగిపోయాయి. అందువల్ల నా స్వార్థం కోసం వారి చరణాల యందు నా శిరస్సును ఉంచుతున్నాను. వాస్తవానికి సాయి నిర్గుణ నిరాకారులే అయిన భక్తులు భక్తిలోని ఆనందాన్ని అనుభవించటానికి భగవంతుడు భక్తుడు అన్న లీలను ప్రదర్శించారు. ఆ ప్రేమ స్వరూపునకు నా సాష్టాంగ ప్రణామం. సకల జీవుల్లోని జ్ఞానశక్తికి అధిష్టానమై చరాచరాలలో చైతన్యంగా ఉన్న ఆ ప్రేమమయునకు ప్రణామాలు. గురుదేవా, మీరు మూర్తి భవించిన ఆనందము, మా ఆర్తుల కష్టాలను తీర్చేది మీరే. మా పరమగతి, మా విశ్రామధామము మీరే. ఈ వందన సమర్పణ చివరి సర్వభూతాలలోనున్న సర్వజీవులకు వందనం చేసి వారు నన్ను తమ హక్కును చేర్చుకోవాలని ప్రార్థిస్తున్నాను. సర్వజీవులకు వందనం చేయటం వల్ల ఈ జగత్తు లోపల బయట ఒకే ఆత్మగా అభేద రూపంగా వ్యాపించి విశ్వాన్ని పోషించే విశ్వభరుడు ఆనందిస్తాడు. ఇక్కడితో వందన సమర్పణ పరిపూర్ణమైంది. ప్రారంభించిన పని చక్కగా జరగటానికి ఇది సాధనం. ఇదే ఈ గ్రంథం యొక్క మంగళాచరణము. ఇక ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని మనవి చేస్తాను. సాయిబాబా నన్ను అనుగ్రహించినప్పటి నుండి నేను అహర్నిశలు వారినే ధ్యానిస్తున్నాను. దానివల్ల భవభీతి నశిస్తుంది. నాకు వేరే జపతాపాలు లేవు. సాయి యొక్క శుద్ధ సగుణ స్వరూపాన్ని అవలోకించడం ఒకటే. వారి సుందర వదనాన్ని చూస్తుంటే ఆకలి దప్పులు హరించుకుని పోతాయి. ప్రపంచంలోని దుఃఖాలను మరిపించగల ఆ ఆనందం ముందు ఇతర సుఖాలు తుచ్చమైనవి. బాబా యొక్క నయనాలను చూస్తుంటే తాము మర్చిపోతారు. హృదయం నుండి ప్రేమ ఉప్పొంగి మనోవృత్తి ఆనందంతో విలీనమవుతుంది. కర్మ, ధర్మ, శాస్త్ర పురాణాలు, యోగా యాగస్థానాలు, తీర్థయాత్ర పర్యటనలు, తపస్సు మొదలగు ఆచరణలన్నీ నాకు ఒక్క సాయి చరణాలే. గురువు యొక్క ఉపదేశానుసారము ప్రవర్తిస్తూ అనవరతం చిత్తవృత్తిని ప్రగాఢమైన శ్రద్ధాస్థితి యందు దృఢపరిస్తే మనసుకు నిశ్చలమైన పరమశాంతి ప్రాప్తిస్తుంది. ఇదే కర్మ యొక్క అనుబంధ స్థితి. ఫలితంగా నాకు సాయి చరణాల యందు ఆసక్తి కలిగింది. దాని పరిణామంగా వారి అతర్క శక్తి అనుభవమైంది. నేను దానిని ఎంతని వర్ణించను. భక్తిని ఉత్పన్నం చేసే ఈ శక్తి సమర్థ సాయి చరణాల యందు ప్రీతిని పెంపొందిస్తుంది మరియు ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచం నుండి నివృత్తి కలిగించే ఆనందాన్ని అనుభవింపచేస్తుంది. భక్తిని అనేక రకాలుగా నిర్వచించారు. వాని లక్షణాలను నా శక్తానుసారము సంక్లిప్తంగా మనవి చేస్తాను. స్వస్వరూపానందానాన్ని భక్తి యొక్క ముఖ్య లక్షణమని నేను శాస్త్ర నిపుణులు, జ్ఞాన సంపన్నులైన ఆచార్యులు అన్నారు. పూజాదులతో ప్రేమను వ్యక్తం చేయటం అర్చన భక్తి యొక్క లక్షణమని పరాశరుని పుత్రుడైన వ్యాస మహర్షి అన్నారు. అదొక రకమైన భక్తి. గురు ప్రీత్యార్థము ఉపవనాల నుండి పారిజాతాది పుష్పాలను తీసుకుని వచ్చి గురువుగారి గృహ ప్రాంగణాన్ని శుభ్రపరిచి గోమయంతో అలకాలి. తాము ముందుగా స్నానం సంధ్యాదులు ముగించుకొని గురుదేవుల కొరకు గంధం తీసి పంచాభిషేకానంతరము ధూపదీపార్చనలు చేసి తర్వాత నైవేద్యం సమర్పించి హారతి నీరాజనాలు ఇవ్వటం మొదలగు వారిని భక్తి శ్రద్ధలతో ప్రేమపూర్వకంగా చేయటాన్ని అర్చనా భక్తి అని అంటారు. తమ హృదయంలోని నిర్మలమైన శుద్ధ జ్ఞాన స్వరూపమైన చైతన్యాన్ని ప్రతిమామూర్తి యందు మంత్రించి పూజించాలి. అర్చనాదులు అనంతరము ఆ చైతన్యాన్ని మరలా తమ హృదయంలోని పూర్వస్థితి యందు స్థాపించాలి. గర్గాచార్యుల మతానుసారము మనస్సు హరి యొక్క గుణగుణాలను సంకీర్తనలో తల్లీనత చెంది వారి యందు
హరియందు విలీనం పోవటం మరొక భక్తి లక్షణము. అఖండ ఆత్మానుసంధానంతో విహిత చరణం కలిగి కథా సంకీర్తనలో పాల్గొనటం భక్తి లక్షణమని శాండిల్యుని వచనము. స్వహితాన్ని సాధించదలిచిన వారు వేద విహిత కర్మలను ఆచరిస్తారు. తమ శ్రేయాన్ని చెడు కలిగించే అవిహిత నిష్కథ కర్మలను త్యజిస్తారు. ఏదైనా క్రియకు ఫలానికి కర్తను కానీ భోక్తను కానీ నేను నిజంగా కాను అన్న నిరహంకార భావము మనసును ఉద్భవించటం బ్రహ్మార్పణ యోగము. ఈ విధంగా కర్మలను ఆచరిస్తే సహజంగా నైష్కర్మ స్థితి సిద్ధిస్తుంది. కర్మ యొక్క కర్తత్వాన్ని త్యాగం చేయవచ్చు, కానీ కర్మ త్యాగం ఎప్పుడూ సంభవం కాదు. ముళ్ళును ముళ్ళుతో తీసే విధంగా కర్మను కర్మతోనే తొలగించాలి. ఆత్మను తెలుసుకున్న వెంటనే కర్మ పూర్తిగా నశించిపోతుంది. ఫలాపేక్ష పూర్తిగా లేకుండా ఉండటమే కోరికలను త్యజించటంలోని మర్మము. నిత్య నైమితిక కర్మలను ఆచరించడం శుద్ధ స్వరూపమని పడుతుంది. సర్వ కర్మలను భగవంతునికి సమర్పించి సర్వము మర్చిపోయి ఒక్క క్షణమైన నిశ్చలమైన మనసుతో ఉండటము నారదుడు వర్ణించిన మరొక రకమైన భక్తి లక్షణము. ఈ విధంగా ఒకటి కంటే మరొకటి విలక్షణమైన అనేక భక్తి లక్షణాలుండగా మనం కేవలం గురుకథా స్మరణతో భవసాగరాన్ని అవలీలగా కాళ్లకు తడి అంటకుండా దాటగలము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ గురుకథా శ్రవణముందు ఆసక్తి కలిగి నేను దానిలో తల్లీనునయ్యాను. అనుభవ సిద్ధమైన కథా ప్రబంధాన్ని స్వయంగా రచించాలనిపించింది. నేను షిరిడీలో ఉండగా ఒకసారి బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళినప్పుడు అక్కడ బాబా గోధుమలను విసరడం చూసి తాను అత్యంత ఆశ్చర్యం కలిగింది. ముందుగా కథను వివరిస్తాను, శ్రద్ధగా శ్రవణం చేయండి. ఈ సాయి సచ్చరిత్ర దానిలో నుండి ఎలా ఉద్భవించిందో వినండి. ఉత్తమమైన కీర్తి కల వారి గుణాలను వర్ణించడం మరియు ప్రేమపూరితమైన వారి కథలను మెచ్చుకోవటం వలన చిత్తశుద్ధి కలిగి బుద్ధి వికాసం అవుతుంది. వారి కథలను వారి గుణాలను వర్ణించి వారి లీలలను శ్రవణం చేస్తే భగవంతుడు ప్రసన్నుడై తాపత్రయ బాధలను తొలగించి దుఃఖాలను నివారిస్తారు. ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక మను త్రితాపాలతో బాధపడేవారు, తమ ఆత్మహితాన్ని ఆత్మానందాన్ని కోరుకునేవారు సాయి చరణాలను ప్రేమతో ఆశ్రయిస్తే ఆత్మసాక్షాత్కారానుభూతి పొందగలరు. బాబా యొక్క దయాగుణాన్ని తెలియపరిచే అత్యంత ఆశ్చర్యకరమైన మధుర వృత్తాంతాన్ని సావధాన చిత్తులై ఆలకించండి. ఒకరోజు ఉదయం బాబా దంతధావనం ముఖ ప్రక్షాళనం చేసుకొని విసరడానికి ఉపక్రమించారు. మొదట ఒక చేత పుచ్చుకొని గోధుమలను గోనె సంచి వద్దకు వెళ్ళారు. డబ్బాతో గోధుమలను చేటలోనికి పోసుకున్నారు. ఒక ఖాళీ గోనె సంచి నేలపై పరచి దానిపై తిరగలి ఉంచారు. విసిరేటప్పుడు దాని పిండి వదులై ఊడిపోకుండా గట్టిగా బిగించారు. తరువాత చేతిపైన చొక్కాను పైకి లాక్కొని తిరగలి ముందు కాళ్ళు చాపుకొని కూర్చున్నారు. నాకు అత్యంత ఆశ్చర్యకరం కలిగించింది. ఇలా విసరడంలో వీరి ఉద్దేశం ఎప్పుడు ఏమీ ఆశించని వారికి ఈ బాధ ఎందుకు అని. తిరగల పిండిని చేత పట్టుకొని మొదట క్రిందకు వంచి కూర్చొని తమ చేతులతో స్వయంగా తిరగల్ని త్రిప్పుతూ గోధుమలను విసరసాగారు. సాధువు అనేకులను చూశాను, కానీ ఇలా తిరగలతో పిండిని విసిరేవారు వీరొక్కరే. గోధుమలను విసరటంలో సుఖమేమిటో ఆ కౌతుకం వారికే తెలియాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु ఒక ఖాళీ గోనె సంచిని నేలపై పరిచి దానిపై తిరగల్ని ఉంచారు. విసిరేటప్పుడు దాని పిడి వదులై ఊడిపోకుండా గట్టిగా బిగించారు. తర్వాత చేతి పైని చొక్కాని పైకి లాక్కొని తిరుగలి ముందు కాలు చాపుకొని కూర్చున్నారు. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఇలా విసరటంలో వీరి ఉద్దేశం ఎప్పుడు ఏమీ సంగ్రహించని, ఆశించని వారికి ఈ బాధ ఎందుకు అని. తిరగలి పిడిని చేత పట్టుకుని మెడను కిందకు వంచి కూర్చొని తమ చేతులతో స్వయంగా తిరగలిని తిప్పుతూ గోధుమలు విసరసాగారు. సాధువులను అనేకులను చూశాను, కానీ ఇలా తిరుగులతో పిండి విసిరేవారు వీరొక్కరే. గోధుమలను విసురుటలోని సుఖమేమిటో ఆ కౌతుకం వారికే తెలియాలి. ఆశ్చర్యచకితులై జనం ఆ వింతను చూస్తున్నారే కానీ ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. ఊరిలో వారికి ఈ విషయం తెలిసిన వెంటనే స్త్రీలు పురుషులు అంతా వచ్చారు. పరుగు పరుగున వచ్చిన స్త్రీలు అలసిపోయారు. 4 స్త్రీలు బాబా యొక్క చేతిని వదిలించి తిరగలిని పిడిని లాక్కున్నారు. బాబా వారితో దెబ్బలాడారు. అయినా వారు బాబా లీలలను వర్ణించే గీతాలను గానం చేస్తూ విసరసాగారు. ఆ స్త్రీల యొక్క ప్రేమను గని అరువు తెచ్చుకున్న కపట కోపం చల్లబడి బాబా ప్రేమగా వారిని చూసి నవ్వసాగారు. స్త్రీలు 4 సేర్ల గోధుమలను విసిరారు. చేటలు ఖాళీ అయ్యాయి. ఆ స్త్రీల మనసుల్లో ఆ ఆలోచన తరంగాలు నిరాటంకంగా నాట్యం చేయసాగాయి. భిక్షావృతితో జీవించే బాబా స్వయంగా రొట్టెలు చేసుకోరు. ఈ పిండిని ఏం చేస్తారు? వారికి ఇల్లు వాకిలి సంసారం భార్య పిల్లలు లేరు. వారు ఒక్కరే ఒక్కరు. వారికి ఇంత పిండి ఎందుకు అని స్త్రీలు తమ మనసుల్లో తలపోయసాగారు. బాబా పరమ కృపాళువు. వారి లీల మనలను సంతోష పెట్టడానికి ఇప్పుడు ఈ పిండిని అంతా మనకు ఇస్తారు అని ఒక స్త్రీ అన్నది. 4 భాగాలుగా చేసి ఒక్కొక్కరికి ఒక్కో భాగం చేసి మనకే ఇచ్చేస్తారని వారంతా మనసులో అనుకున్నారు. కానీ బాబా లీలలు బాబాకే తెలుసు. అవి ఎవరికీ అంతుపట్టవు. బాబాను దోచుకోవాలని స్త్రీలకు లోభబుద్ధి పుట్టింది. గోధుమలు అయిపోయి పిండి తయారయ్యింది. స్త్రీలు తిరుగల్ని గోడకు ఆనిచ్చి పెట్టారు. చాటల్లో పిండిని నింపుకొని ఇళ్లకు పట్టుకొని వెళ్ళటానికి సిద్ధమయ్యారు. అంతవరకు బాబా ఏం మాట్లాడలేదు. కానీ ఆ 4 స్త్రీలు పిండిని పంచుకున్నాక వారు, మీ బాబు సొమ్ములాగా పిండిని ఎక్కడికి తీసుకుని వెళుతున్నారు? దీనిని పట్టుకొని పోయి గ్రామ సరిహద్దుల్లో చల్లి వేయండి. తేరగా దొరికింది కదా తిందామని పరుగు పరుగున వచ్చారు. ఇలా నన్ను దోచుకోవాలనుకుంటున్నారు. నేనేం మీకు గోధుమలు బాకీ పడి ఉన్నానా? పిండిని పట్టుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అన్నారు. బాబా తమ లోభ ప్రవర్తనకు స్త్రీలు తమలో లజ్జితులయ్యారు. వెంటనే గ్రామ సరిహద్దుకు వెళ్ళిపోయారు. బాబా యొక్క చర్యకు కారణం మొదట ఎవరికీ అర్థం కాలేదు. కానీ సహనంతో ఉంటే బాబా లీల యొక్క పరిణామం అర్థమవుతుంది. బాబా ఎందుకిలా చేశారని నేను జనులను ప్రశ్నించగా వారు బాబా అలా చేసి మహమ్మారి కలరా రోగాన్ని పూర్తిగా తొలగించారు. అవి గోధుమలు కావు. మహమ్మారి కలరాను బాబా పిండిగా విసిరి దానిని గ్రామ సరిహద్దుల్లో చల్లించారు. ఆ విధంగా పిండిని కాలువగట్టున చల్లినప్పటి నుండి కలరా వ్యాధి వెనుదిరిగి చెడు రోజులు వెంటనే పోయాయి. ఇది బాబా యొక్క కౌశల్యం. ఊరిలో కలరా వ్యాధి ప్రబలి ఉండడం వలన సాయిబాబా ఈ ఉపాయం చేశారు. దాంతో కలరా వ్యాధి పోయి ఊరిలో ప్రశాంతత నెలకొంది. పిండి విసిరిన దృశ్యాన్ని చూచి నాకు కుతూహలం కలిగింది.
ఈ చర్యకు దాని పరిణామానికి గల కార్యకారణ సంబంధం ఏమిటి, దానిని ఎలా సమన్వయపరచాలి, గోధుమలకు కలరాకు ఏమి సంబంధం, అంతుపట్టని ఆ చర్యను కని ప్రబంధాన్ని రాయాలనే సంకల్పం కలిగింది. క్షీరసాగరం పైన లేచే తరంగాల వలె నా అంతరంగంలో ప్రేమ తరంగాలు ఉప్పొంగాయి. బాబా యొక్క మధుర గాథను మనసారా గానం చేయాలని కోరిక కలిగింది. మంగళాచరణం ముగిసింది. ఆప్తులకు, మిత్రులకు, సత్పురుషులకు, సద్గురువులకు వందన సమర్పణ జరిగింది. హేమాడ్ పంత్ సాయికి శరణుజొచ్చి తర్వాతి అధ్యాయంలో గ్రంథరచనకు ప్రయోజనం, గ్రంథకర్త యొక్క యోగ్యత మరియు అనుబంధం గురించి తమ బుద్ధికి స్ఫురించిన విధంగా తెలియజేస్తాడు. శ్రోతలు నిశ్చల మనసుతో ఆలకించండి. శ్రోతలకు, వక్తకు శ్రేయస్సును కలిగించే ఈ సాయి సచ్చరిత్ర రచయిత హేమాడ్ పంత్ ఎవరు అన్న విషయం తర్వాత విదితమవుతుంది. స్వస్తి శ్రీ సంత సంజన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో మంగళాచరణమను ప్రథమోధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 2వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యై నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో మంగళాచరణం, దేవతలకు, కులదేవతలకు, గురువులకు బంధన సమర్పణ మరియు శ్రీ సాయి సచ్చరిత్రకు అంకురార్పణ జరిగింది. ఇప్పుడు ఈ గ్రంథ ప్రయోజనాన్ని చెప్పనారంభిస్తాను. గ్రంథకర్త యొక్క అర్హత మరియు గ్రంథం యొక్క విషయానికి గల అనుబంధాన్ని క్లుప్తంగా తెలియజేస్తాను. దీని వలన శ్రోతలు సునాయాసంగా గ్రంథాన్ని అవగాహన చేసుకోగలరు. ప్రథమ అధ్యాయంలో గోధుమలను విసిరి మహమ్మారి అయిన కలరాను ఉపశమింపచేయడం గ్రామస్తులకు పరమ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇటువంటి సాయి యొక్క అగాధ లీలలు విని నాకు ఆనందం కలిగింది. ఆ లీలయే నాలో ప్రేమగా ఉప్పొంగి ఈ కావ్య రూపంలో ప్రకటితమైంది. కనుక సాయికి నా ధన్యవాదాలు. వారి లీలలు నా బుద్ధికి తోచినట్లు యథామతి నిశితంగా తెలియజేస్తే అది భక్తులకు సుబోధప్రదమై వారి పాపాలను నశింపచేస్తుందని నాకు అనిపించింది. అందుకే ఇహపర సుఖాలను ప్రసాదించే అతి పవిత్రమైన ఈ సాయి చరిత్ర కథను వ్రాయనారంభించాను. సన్మార్గదర్శకమైన సత్పురుషుల చరిత్ర న్యాయశాస్త్రం గాని తర్కశాస్త్రం గాని కాదు. అయినా సత్పురుషుల అనుగ్రహానికి పాత్రులైన వారికి అసంభవమైనది ఏదీ లేదు. ఈ ఆనందాన్ని ఆస్వాదించడంలో శ్రోతలు కూడా భాగస్వాములు కావాలనని ప్రార్థన. అనవరతం సత్సంగాలలోనూ సత్కథా శ్రవణంలోనూ నిమగ్నులైన వారు ధన్యభాగ్యులు. ఆహోరాత్రులు నా సహవాసంలో ఉన్న చిరపరిచితుడైన ప్రాణమిత్రుని గూర్చి కించెత్తైనా రచించలేని నేను సత్పురుషుని చరిత్రను ఎలా వ్రాయగలను? నా అంతరంగమే నాకు పూర్తిగా తెలియనప్పుడు సత్పురుషుని మనోతరంగాలను దోషరహితంగా ఎలా వర్ణించగలను? ఆత్మస్వరూపాన్ని నిర్ధారణ చేయలేక 4 వేదాలు మౌనం వహించగా అటువంటి మీ రూపాన్ని నేను నిశ్చయంగా ఎలా తెలుసుకోగలను? ముందు స్వయం సాధువైన తరువాత సాధువులను తెలుసుకోవాలి. అటువంటప్పుడు నేను సాధువులను ఎలా వర్ణించగలను? నా అసమర్థత నాకు ముందుగానే తెలుసు. సప్తసాగరాల జలాన్ని కొలవవచ్చు, ఆకాశాన్ని కప్పిపుచ్చవచ్చు, కానీ సత్పురుషులు బుద్ధికి అంతుపట్టరు. నేనొక పామరుడునని నాకు తెలుసు. అయినా సాయిబాబా యొక్క అత్యంత మహాత్మ్యాన్ని చూచి
వారి సుగుణాలను గానం చేయాలని అణచుకోలేనంత ఉత్సాహం కలిగింది. జయ జయ సాయినాథ. దీన దళితుల విశ్రామధామమా, అగాధమైన మీ మాయను వర్ణించ సాధ్యం కాదు. కనుక ఈ దాసుని కరుణించండి. ఈ ఇతిహాసాన్ని రచించాలన్న నా ఈ సాహసం చిన్న నోటికి పెద్ద ముద్దవెల ఉంది. బాబా, నన్ను అపహాస్యాల పాలు కానివ్వకండి. సత్పురుషుల చరిత్రలను రచించే వారిపై భగవంతునికి ప్రీతి అని జ్ఞానేశ్వర మహారాజు అన్నారు. నేను ఎందుకు భయపడాలి? నేను స్వయంగా జడుణ్ణి, మూఢమతిని. అయినా నా మనసుకు స్ఫూర్తినిచ్చి నన్ను మేలుకొలిపి ప్రేరేపించినది భగవంతుడే కనుక తమ కార్యాన్ని పూర్తి కావించుకోవటం వారికే తెలుసు. భక్తులు సంకల్పించిన సేవా కార్యాలను సత్పురుషులు స్వయంగా భక్తులకు స్ఫూర్తినిచ్చి తామే పూర్తి చేయించుకుంటారు. భక్తులు కేవలం నిమిత్త మాత్రులే. సారాంశం: సాయి తమ చరిత్రను తామే స్వయంగా ఈ మూర్ఖుని ద్వారా రచింపచేస్తారు. అందువలననే భక్తి గౌరవాలను కలిగించే ఈ చరిత్రకు ఇంతటి ఘనత. సత్పురుషులు గాని శ్రీనారాయణుడు గాని ఎవరి చేతినైనా పట్టుకుని వారి శిరస్సుపై తమ వరద హస్తాన్ని ఉంచి తమ చరిత్రలను తామే వ్రాయించుకుంటారు. శక సంవత్సరం 1700లో సాధు పుంగువులు మహిపతికి ప్రేరణ కలిగించి అతని ద్వారా తమ చరిత్రలను వ్రాయించి అతని సేవను స్వీకరించారు. శక సంవత్సరం 1800లో అట్లే సేవనే దాసుగనుని ద్వారా సాధువుల చరిత్రలను వ్రాయించి అందరినీ పావనం చేశారు. మహీపతి రచించిన భక్త విజయం, సంత విజయం, భక్త లీలామృతం, సంత లీలామృతం ఈ 4 గ్రంథాల వలనే దాసగను 2 గ్రంథాలను రచించారు. ఒకటి భక్త లీలామృతం, రెండవది సంత కథామృతం. ఈ 2 గ్రంథాలలో అర్వాచీన భక్తులు మరియు సత్పురుషుల లీలలు వర్ణింపబడి ఉన్నాయి. భక్త లీలామృతం అను గ్రంథంలో శ్రీ సాయిబాబా యొక్క మధుర చరిత్ర 3 అధ్యాయాలలో రచించబడి ఉంది. దీనిని శ్రోతలు పఠించండి. అట్లే సంత కథామృతం అన్న గ్రంథంలో 57వ అధ్యాయంలో సాయిబాబా ఒక భక్తునికి తెలిపిన మధురమైన జ్ఞానబోధ కథను చదవండి. ఇవి కాక భజనమాల అను పుస్తకంలో రఘునాథ మరియు సావిత్రి అనుభవపూర్వకమైన సాయి యొక్క అలౌకిక లీలలను అభంగ పదాలలో ప్రజల కోసం గానం చేశారు. దీనిలో ఒక బాబా బిడ్డడు దాహంతో ఉన్న చకోరాల కోసం ప్రేమతో కురిపించిన ప్రేమపూరితమైన కథామృతాన్ని శ్రోతలు శ్రద్ధగా వినండి. అత్యంత రసభరితమైన దాసుగనుని స్ఫుట కవిత్వం మరియు సాయి లీలలు కూడా శ్రోతల మనసులకు ఆనందాన్ని కలిగిస్తాయి. అట్లే గుజరాతీ ప్రజల కొరకు అమీదాసు భవానీ మెహతా అను భక్తుడు బాబా యొక్క ఎన్నో చమత్కార కథలను అత్యంత ప్రేమతో వ్రాశాడు. ఇవి కాక కొందరు భక్త శిరోమణులు సాయి ప్రభ అను పేరుతో పూనా నుండి బాబా యొక్క కథా పరంపరలను ప్రచురించి ప్రసిద్ధికి తెచ్చారు. ఇటువంటివి ఎన్నెన్నో కథలుండగా ఈ గ్రంథం యొక్క ఆవశ్యకత ఏముందని శ్రోతలకు సంశయం కలుగుతుంది. మీ సందేహాన్ని తీర్చుతాను, వినండి. సాయి చరిత్ర మహాసాగరం వల అనంతం, అపారం, అనేక రత్నాలకు గని. దీనిని పిచ్చుక వంటి నేను ఖాళీ చేయడం ఎలా సంభవం? అత్యంత గహనమైన సాయి చరిత్రను సంపూర్ణంగా వర్ణించటం అశక్యం. నా శక్తి కొలది చెప్తాను, దాంతో తృప్తి పడండి. అపారమైన సాయి యొక్క అపూర్వ కథలు ప్రాపంచిక దుఃఖాలతో బాధపడే వారికి శాంతిని ప్రసాదిస్తాయి. శ్రోతలకు శ్రవణంలో ఉత్సాహాన్ని మరియు భక్తులకు చిత్తస్థైర్యాన్ని కలిగిస్తాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. బాబా వ్యవహారికమైన అనేక రకాల ఉపదేశాలతో
కథలను చెప్పారు. అట్లే భక్తుల అనుభవాలను, వారి వారి కర్మలలోని మర్మాలను తెలియజేశారు. అపౌరుషేయమని ప్రసిద్ధి చెందిన శృతులలోని అసంఖ్యాకమైన కథల వలె మధుర రసభరితమైన అనేక కథలను బాబా చెప్పేవారు. వారిని శ్రద్ధగా వింటే ఆకలి దప్పులను మరిచిపోయి ఇతర సుఖాలు తృణ సమానమని అనిపిస్తాయి. అంతరంగంలో శాంతి ఏర్పడుతుంది. అష్టాంగ యోగ ప్రావీణ్యాన్ని, సమాధి సుఖంలోని ఆనందాన్ని, బ్రహ్మ సాయుధ్యాన్ని కోరుకునేవారు ఈ సాయి కథలను వింటే వారి కోరిక తీరుతుంది. ఈ కథలు శ్రవణం చేసే వారి కర్మ పాసాన్ని త్రుంచి వేసి బుద్ధిని ప్రకాశవంతం చేసి వారికి నిర్విశేష సుఖాన్ని కలిగిస్తాయి. అందువల్ల ఇటువంటి అనేక రకాల కథలను సేకరించి మాలగా గుర్చాలని, ఇదే మంచి ఉపాసన అని నాకు అనిపించింది. ఈ కథలలోని 4 అక్షరాలు చెవులలో పడిన వెంటనే జీవుల చెడు రోజులు తొలగిపోతాయి. ఇక భక్తిభావంతో శ్రద్ధగా సంపూర్ణ కథను విన్న భక్తులు భవసాగర తీరాన్ని చేరుకోగలరు. బాబా నన్ను తన లేఖినిగా చేసుకుని నా చేతిని పట్టుకొని త్రిప్పుతూ అక్షరాలను వారే వ్రాయిస్తున్నారు. నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి. అనేక సంవత్సరాలు బాబా లీలలను చూచి భావికులైన బాబా భక్తుల కొరకు వారి ప్రవచనాలను సేకరించాలని నాకు సంకల్పం కలిగింది. బాబా యొక్క ప్రత్యక్ష దర్శనంతో తమ నయనాలను పావనం చేసుకోలేని వారు వారి మహిమలను శ్రవణం చేసిన పుణ్యంతో పునీతులు కాగలరు. వీరిని పట్టించాలన్న కోరిక కలిగిన భాగ్యవంతులకు పరమానందం, పరమశాంతి కలుగుతాయి. ఈ భావం నా మనసులో కలగ్గానే ఈ మాటను మాధవరావు చెవిన వేశాను. కానీ ఈ రచన నాకు సాధ్యమేనా అని మనసులో సంశయం. నా వయస్సు 60 సంవత్సరాలు దాటాయి. బుద్ధి వ్యర్థమైన వాటి వైపు మళ్ళుతుంది. శరీరంలోని శక్తి సన్నగిల్లింది. నోటి ప్రేలాపనే మిగిలింది. ఇతర విషయాలలో నిరర్ధకంగా వ్యర్థమయ్యే శక్తిని సాయిబాబా ప్రీత్యర్థం, పరమార్థం సాధించుకోవడానికి వినియోగించాలని నా ఈ ప్రయత్నం. అహర్నిశలు భక్తులు అనుభవించిన వృత్తాంతాలను రచించాలని కోరిక కలిగింది. వారిని మననం చేసుకోవటం వలన మనసుకు విశ్రాంతి, ఆత్మకు శాంతి లభిస్తాయి. స్వానుభవాలపైన ఆధారపడి ఆత్మతృప్తిని కలిగించే వచనాలను బాబా అనేక సార్లు ఎంతో సహజంగా చెప్పారు. వారిని శ్రోతలకు సాదరంగా తెలియచేస్తాను. బాబా ఎన్నెన్నో జ్ఞానకథలను చెప్పి అనేకులను భక్తి మార్గంలో ప్రవేశపెట్టారు. వారిని సేకరిస్తే బాబా యొక్క చరిత్ర అవుతుంది. ఆ కథలను చెప్పేవారికి, శ్రద్ధతో శ్రవణం చేసేవారికి, ఉభయుల మనసులకు విశ్రాంతి, సంపూర్ణ శాంతి లభిస్తాయి. శ్రీవారి నోటి నుండి వెలువడిన కథలను వింటే భక్తులు శరీర వ్యధలను మర్చిపోతారు. అంతేకాదు వారిని ధ్యానం, మననం చేస్తే భవబంధాల నుండి విముక్తి సహజంగా లభిస్తుంది. శ్రీ సాయి ముఖం నుండి జాలువారిన వచనాలు అమృత సమానం, రసభరితం. వారిని వింటే పరమానందం కలుగుతుంది. వారి మాధుర్యాన్ని నేనెలా వర్ణించగలను? ఈ కథలను నిరహంకార భావంతో వర్ణిస్తూ గానం చేసిన వారి చరణ ధూళిలో పొర్లిన ముక్తి హస్తగతమవుతుందని నాకనిపిస్తుంది. బాబా యొక్క కథలు చెప్పటంలోని అలౌకికమైన నేర్పు, పదాల కూర్పును గని శ్రోతలు తల్లీనులై సంపూర్ణ సుఖాన్ని పొందుతారు. బాబా మాటలు వినటానికి చెవులు, వారి దర్శనానికి నయనాలు ఉత్సుకతతో ఉంటాయి. అట్లే మనసు ఉన్మని స్థితిని పొంది సహజంగా ధ్యానమగ్నమైపోతుంది. నా జనని గురుమాత ప్రజలకు తెలియజేసిన కథలను ఇతరులు ఆ నోటా చెప్పిన కథలను విన్న వారిని శ్రద్ధగా చెవులలో నింపుకుందాం. వారిని మరలా తలపోసుకుంటూ ధ్యానించుకుంటూ ప్రేమ బంధనంతో పదిలపరుచుకొని పరస్పరం పంచుకుందాం. ఈ రచన సాయినాథుని ప్రేరణే. ఇందులో నాదేం లేదు. వారు ఏది చెప్పిస్తే నేనది చెప్తాను. నేను చెప్తాననటం అహంకారం. సాయియే స్వయం సూత్రధారి. నా వాక్కును నడిపించేది వారే అయినప్పుడు చెప్పేవాణ్ణి నేనెవర్ని? అహంకారాన్ని వారి చరణాలయందు సమర్పించితే అపారమైన సుఖం కలుగుతుంది. అహంభావం తొలగిపోతే సకల ప్రపంచం సుఖమయమవుతుంది. ఈ రచనా సంకల్పం నాకు కలిగిన అనుమతినిమ్మని బాబాను అడిగే ధైర్యం నాకు లేదు. అందువల్ల ఈ విషయాన్ని
మసీదు మెట్ల వద్దకు వచ్చిన మాధవరావు చెవిన వేశాను. అతడు బాబా వద్ద వేరెవరూ లేని సమయం చూసుకుని బాబాను అడిగాడు. బాబా, మీ అనుమతి ఉంటే మీ చరిత్ర యథాశక్తి వ్రాయాలన్న కోరిక ఉందని ఈ అన్నా సాహెబ్ అంటున్నాడు. నేను కేవలం ఒక ఫకీరును. భిక్ష కోసం ఇంటింటికి తిరుగుతూ రొట్టెలను కూర ఉన్నా లేకున్నా తిని కాలం గడుపుతాను. ఇలాంటి నా కథను వ్రాయటం ఎందుకు? అది అపహాస్యం పాలవుతుందని అనవద్దు. ఈ జాతి రత్నాన్ని బంగారంలో పొదగాలి. మీ అనుజ్ఞ, మీ సహాయం ఉంటే ఇతడు రాస్తాడు, లేదా అన్ని విఘ్నాలను దూరం చేసి మీరే వ్రాయిస్తారు. సత్పురుషుల ఆశీర్వచనాలతోనే గ్రంథరచన ప్రారంభమవుతుంది. మీ కరుణా కటాక్షం లేకపోతే రచన నిర్విఘ్నంగా సాగదు అని అన్నాడు. నా మనోభిష్టాన్ని తెలుసుకున్న సాయి సమర్థులు కరుణతో నీ సంకల్పం సిద్ధిస్తుంది అని చెప్పారు. నేను వెంటనే వారి చరణాలపై శిరస్సు నుంచాను. సకల ధర్మ విశారదుడు, భవబంధాలను తెంచివేసే సాయి తమ వరద హస్తాన్ని నా శిరస్సున ఉంచి నాకు విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు. మాధవరావు ప్రార్థనను ఆలకించిన సాయికి నాపై దయ కలిగింది. అధైర్యంగా ఉన్న నాకు ధైర్యాన్నిచ్చి నా మనసుకు ఊరట కలిగించారు. అలా నా మనసులోని భావాన్ని గ్రహించి నాకు అనుమతి ప్రసాదిస్తూ వాస్తవమైన కథలు, సంఘటనలు, అనుభవాలు మొదలగు వారిని సేకరించి ఉంచాలి. కథలను సంగ్రహించటం మంచిది. అతనికి నా సంపూర్ణ సహాయం ఉంటుంది. అతడు కేవలం నిమిత్త మాత్రుడు. నా కథను నేనే వ్రాసుకుంటాను. నా కథను నేనే చెప్పి భక్తుల కోరికలను తీరుస్తాను. అతడు తన అహంభావాన్ని త్యజించి దానిని నా చరణాలకు సమర్పించాలి. ఈ విధంగా వ్యవహరిస్తూ ప్రవర్తించే వారికి నేను సంపూర్ణ సహాయం చేస్తాను. ఈ కథా రచనలోనేనా ఏమిటి, వారి ఇంట అన్ని విధాలా శ్రమిస్తాను. అహంభావం కించిత్తైనా లేకుండా తొలగిపోయినప్పుడు అతనిలో నేనే సంచరిస్తూ నా చేత్తో నేను వ్రాస్తాను. ఇలాంటి బుద్ధితో శ్రవణం, మరణం, రచన వంటి కర్మలను ప్రారంభిస్తే ఎవరి పనులను వారే సాధించుకుంటారు. రచయిత నిమిత్త మాత్రుడు. ఈ విషయాలను తప్పక సేకరించాలి. ఇంట బయట ఎక్కడున్నా నన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటే శాంతి లభిస్తుంది. నా కథలను శ్రవణం చేస్తే, గానం చేస్తే, మననం చేస్తే నా యందు భక్తి జనిస్తుంది. అజ్ఞానం వెంటనే నశిస్తుంది. శ్రద్ధాభక్తులున్న వారికి నేను ఎల్లప్పుడూ అంకితుణ్ణి. ఇతరత్రా నేను లభించను. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. భక్తి భావంతో ఈ కథలను ఆలకిస్తే శ్రోతల మనసులలో శ్రద్ధ, నిష్ఠ జాగృతమై సహజంగా స్వానుభవం కలిగి స్వానంద సుఖావస్థ కలుగుతుంది. అంటే ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय. జీవునికి మరియు శివునికి కళ్ళకు కనిపించని నిర్గుణ చైతన్యం కనిపిస్తుంది. ఇది నా కథలలోని విశిష్టత. ఇంతకంటే ఇంకా ఏం కావాలి? శృతులు యొక్క ధ్యేయం కూడా ఇదే. ఈ ధ్యేయం భక్తులకు సంపూర్ణంగా సిద్ధిస్తుంది. వాద వివాదాలలో తత్పరులైన వారి వద్ద మాయ అంటే అజ్ఞానం సమృద్ధిగా ఉంటుంది. అంతేకాక రుద్రాది కుతర్కం కూడా ఎప్పుడూ ఉంటాయి. కానీ తమ మంచిని సాధించుకునే నిర్మల స్వభావం ఉండదు. వారు ఆత్మజ్ఞానానికి పాత్రులు కారు. వారిని అజ్ఞానం పెనవేసుకొని ఉంటుంది. వారికి ఇహం లేదు, పరం లేదు, సర్వదా దుఃఖమే. స్వపక్ష స్థాపన వద్దు, పరపక్ష నిరాకరణ వద్దు, ఉభయ పక్షాల వివరణ కూడా వద్దు. నిష్కారకమైన ఈ శ్రమ ఎందుకు? ఉభయ పక్షాల వివరణ వద్దు అన్న మాట వినగానే
పూర్వం శ్రోతలకు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. ప్రథమాధ్యాయం ముగించే ముందుగా హేమడ్ నామకరణం కథను తెలియజేస్తానని శ్రోతలకు చెప్పాను. కథ మధ్యలో ఈ ఉపకథను వింటే దీని యుక్తాయుక్తత తెలుస్తుంది, శ్రోతలకు జిజ్ఞాస తీరుతుంది. ఇది కూడా సాయి యొక్క ప్రేరణే. దీని తరువాత సాయి సచ్చరిత్ర కథ చెప్పబడుతుంది కనుక శ్రోతలు శ్రద్ధగా ఈ కథను శ్రవణం చేయండి. ఈ సాయి లీలల గ్రంథంలోని ప్రతి అధ్యాయాంతంలో భక్త హేమడ్ పంత్ విరచితమని ఉంది కదా. మరి ఈ హేమడ్ పంత్ ఎవరు అని శ్రోతలు మనస్సులలో సహజంగా ఈ ప్రశ్న జనించడం సహజం. ఆ జిజ్ఞాస తీరటానికి ఈ నామకరణం ఎలా ఆరంభమైంది అన్న విషయాన్ని శ్రద్ధగా శ్రవణం చేయండి. జన్మించినది మొదలు మరణించే వరకు శరీరానికి సంబంధించిన షోడశ సంస్కారాలలో నామకరణ విధి ఒకటి. దీనికి సంబంధించిన చిన్న కథే హేమడ్ పంత్ నామకరణ కథ. సందర్భానుసారంగా ఉన్న ఈ కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఈ రచయిత అసలే ఆకతాయి, అట్లే వాచలుడు కూడా. ఇతరులను నిందించే బుద్ధి కలిగి జ్ఞానగంధం లేనివారు. సద్గురు మహిమ తెలియదు. దుష్టబుద్ధి మరియు కుతర్కాల ప్రతిమామూర్తి. ఎప్పుడూ తన తెలివి యొక్క గొప్పదనాన్ని చాటుకుంటూ ఉండే వాద వివాదాలలో తత్పరుడు. అయినా కేవలం అదృష్టవశాత్తు ప్రబలమైన ప్రారబ్ధ కర్మ కారణంగా సాయి యొక్క చరణ కమలాల దర్శనం అయింది. భక్త శ్రేష్ఠులైన కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చాందోర్కర్లతో రుణానుబంధం లేకపోతే నేను షిరిడీ ఉండేవాణ్ణా? కాకాసాహెబ్ బలవంతంపై నా షిరిడీ ప్రయాణం నిశ్చయమైంది. కానీ వెళ్ళవలసిన రోజున అకస్మాత్తుగా నా మనస్సు మారిపోయింది. నా యొక్క ఒక పరమ మిత్రుడు, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందిన గురుపుత్రుడు భార్యతో లోనావాలాలో ఉండగా ఒక విచిత్ర సంఘటన జరిగింది. అతని ఏకైక పుత్రుడు బలమైన శరీరంతో ఉన్న గుణవంతుడు పరిశుద్ధ వాతావరణంలో ఉండి కూడా జ్వరపీడితుడయ్యాడు. సకల లోపాయాలు, దృష్టి దోషాలు, దేవతల మొక్కుబడులు మొదలైన మానవుల ప్రయత్నాలన్నీ అయ్యాయి. గురువును తీసుకుని వచ్చి ఆ బాలుణ్ణి సమీపంలో కూర్చుండబెట్టారు. అయినా చివరకు ఆ బాలుడు చనిపోయాడు. ఇలాంటి దుర్ఘటన నుండి మరియు దుర్భర సంఘటన నుండి తప్పించుకోవడానికి గురువును బాలుని వద్ద ఉంచినా అంతా వ్యర్థమైంది. ఈ ప్రపంచం మహా విచిత్రమైనది. ఎవరి పుత్రుడు, ఎవరి భార్య, అందరూ కర్మతంత్రానికి బద్ధులు. విధిని ఎవరూ తప్పించుకోలేరు. ఈ బాలుని మరణవార్త చెవిన పడగానే నా మనస్సుకు అత్యంత దుఃఖం కలిగింది. ఏకైక పుత్రుని రక్షించలేని గురువు యొక్క ప్రయోజనం ఇదేనా? ప్రారబ్ధ కర్మ యొక్క ప్రాబల్యాన్ని చూచి సాయి దర్శనానికి వెళ్ళాలన్న నా నిశ్చయం మారిపోయింది. అసలు షిరిడీ ఎందుకు వెళ్ళాలి? నా స్నేహితుని పరిస్థితి ఏమైంది? గురు సాంగత్యం వల్ల ఏం లాభం? మన కర్మకు గురువు ఏం చెయ్యగలరు? నొసట వ్రాసినట్లే జరుగుతున్నప్పుడు గురువు లేకపోతే మాత్రం ఆగిపోయేది ఏముంది అన్న ఆలోచనలతో నా షిరిడీ ప్రయాణం ఆగిపోయింది. మన స్థానాన్ని వదిలి గురువు వెంట పరిగెత్తడం ఎందుకు? సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టడం ఎందుకు? ఏం అర్థం కాలేదు.
యాదృచ్ఛికంగా ప్రాపంచిక యాదృచ్ఛికంగా ప్రాప్తించిన సుఖదుఖాలను అనుభవించాల్సిందే. జరగనున్న దాన్ని ఎవరూ లేనప్పుడు గురువు వద్దకు వెళితే ఏమవుతుంది అని షిరిడీ వెళ్ళడం మానుకున్నాను. కానీ కర్మార్జితం వద్దనుకున్నా వెంట పడుతుంది. అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. అదే నన్ను షిరిడీకి లాక్కొని వెళ్ళింది. నానాసాహెబ్ చాందోర్కర్ టానా ప్రాంతాధికారి పని మీద వసయికి వెళ్తూ టానా నుండి దాదర్ వచ్చి కొంతసేపు ఆగారు. వసయికి వెళ్ళే రైలుకు 1 గంట వ్యవధి ఉంది. ఆ సమయాన్ని సదుపయోగం చేయాలని అతనికి ప్రేరణ కలిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. వెంటనే కేవలం బాంద్రా వరకు వెళ్ళే రైలు బండిలో కూర్చున్నారు. బండి బాంద్రాకు చేరగానే నాకు కబురు పెట్టారు. నేను వారిని కలుసుకున్న తక్షణమే షిరిడీ కథ మొదలైంది. సాయి దర్శనానికి ఎప్పుడు బయలుదేరుతారు? ఎందుకు బద్ధకిస్తున్నారు? ఎందుకు ఇంకా కాలయాపన చేస్తున్నారు? మనసులో ఇంకా నిశ్చయం చేసుకోలేదేం అని ప్రశ్నించారు. అతని ఆతురతను గమనించి నేను మనసులో లజ్జితున్నయ్యాను. అయినా అతనితో వినయంగా నా చాంచల్యాన్ని స్పష్టంగా సంపూర్ణంగా మనవి చేశాను. నాన్న యొక్క తపన, ప్రేమపూర్వకమైన బోధ విన్న నాకు షిరిడీ వెళ్ళాలన్న కోరిక అత్యంత ఆనందదాయకం అయింది. వెంటనే బయలుదేరుతానని నా వద్ద మాట తీసుకొని నాన్న పయనమయ్యాడు. నేను తిరిగి వచ్చి నా షిరిడీ ప్రయాణానికి ముహూర్తం నిశ్చయించుకున్నాను. తరువాత సామానులన్నీ సర్దుకొని అదే రోజు సాయంత్రం షిరిడీ బయలుదేరాను. సాయంకాలపు మెయిలు బండి దాదరులో ఆగుతుందని అనుకొని దాదరు వద్దకు డబ్బు కట్టి టికెట్టు తీసుకున్నాను. కానీ నేను బండిలో కూర్చుని ఉండగా బాంద్రా స్టేషనులో బండి బయలుదేరుతుండగా ఒక మహమ్మదీయుడు గబగబా లోపలికి వచ్చాడు. మొదటి ముద్దలోనే దోమ పడ్డట్లు, ప్రథముగా సేమక్షికాపాతమున్నట్లు నేను దాదరు వరకు టికెట్టు తీసుకోవటమే మొదట కార్యంలో విఫాతమైంది. నా సామాను చూచి మహమ్మదీయుడు ఎక్కడి వరకు ప్రయాణమని ప్రశ్నించాడు. దాదరు వెళ్ళి మన్మాడ్ మెయిలును అందుకోవాలని నేను జవాబిచ్చాను. దాదరులో దిగకండి, మెయిలు అక్కడ ఆగదు, బోరీబందరు వెళ్ళండి అని అతడు సలహా ఇచ్చాడు. ఆ సమయానికి సరిగ్గా అతడు అలా సూచించకపోతే దాదరులో మెయిలు దొరకక నా చంచల మనసులో ఏ ఆలోచన చెలరేగేవో. కానీ ఆ రోజు నాకు ప్రయాణయోగం ఉండటం వలన తలవని తలంపుగా ఈ సంఘటన జరిగింది. మరునాడు ఉదయం 9-10 గంటల మధ్య నేను షిరిడీ చేరాను. అక్కడ బాబూసాహెబ్ దీక్షిత్ ఎదురు చూస్తున్నాడు. క్రీస్తు శకం 1910వ సంవత్సరం జరిగిన విషయమిది. అప్పుడు యాత్రికులు బస చేయడానికి సాటేవాడ మాత్రమే ఉండేది. టాంగా బండి దిగగానే సాయి దర్శనానికి ఉత్సుకత కలిగింది. ఎప్పుడెప్పుడు సాయి చరణాలపై శిరస్సు వంచి వందనం చేద్దునా అని ఆనంద తరంగాలు నా అంతరంగంలో పొంగాయి.
అంతలో ప్రసిద్ధుడు సాయి యొక్క పరమ భక్తుడు తాత్యా సాహెబ్ నూల్కర్ మసీదు నుండి వచ్చి త్వరగా దర్శనం చేసుకోండి అని తర్వాత వెళ్ళి ధూళి దర్శనం చేసుకోండి. తరువాత బాబా లెండి బయలుదేరారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू
मैना जानू अल्लाह इलाही रहमो नज़र करो रहमो नज़र करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नज़र करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नज़र करो रहमो नज़र करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नज़र करो अपने मस्जिद का झाड़ू गड़ो है अपने मस्जिद का झाड़ू गड़ो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नज़र करो रहमो नज़र करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा
Sai Baba, Sai Baba.